నా ఫోన్ ఏది? రమేష్ ఏంటి దగ్గర ఏంటి సార్? నమస్తే. రమేష్ అవగానే మీకు మనం పెట్టాను కదా సార్, ఇంకా ఫీడ్బ్యాక్ రాలేదు సార్. ఒకసారి సార్ కొబ్బరి అది ఇటగారిని మొదలు పెట్టేస్తున్నావా? స్టార్ట్ చేసేది ఇంకా ఈ రోడ్డు టర్నింగ్ ఇబ్బంది ఒక్కళ్ళు పీజీఆర్ఎస్లో కంప్లైంట్ పెట్టి గుడి తీసుకెళ్ళి నేను అన్నది యాజ్ ఇట్ ఈస్ కడితే ఓకే, యాజ్ ఇట్ ఈస్ 1 ఇంచు పెరిగిన పీజీఆర్ఎస్లో కంప్లైంట్ పెడితే మళ్ళీ గుడి మొత్తం తీసేయాల్సి వస్తుంది. చంద్రశేఖర్ గారు సార్ వెనకాల ఏంటి ఫ్రంట్ ల్యాండింగ్ ఇచ్చేది కదండి. మెట్లు తీసేస్తారు అంతే. సేమ్ సార్ మెట్లు పెట్టేసుకుని ఇదే దారి కమ్యూనిటీ హాల్స్ అవుతుంది. అదేమో కింద వంటశాల కింద ఏదో ఇచ్చేస్తాం. పైన ఒక ఫ్లోర్, ఆ పై పెళ్లి కావాలని పెళ్లి పైన భోజనాలు చిన్నది ఉండాలి. ఇక్కడ ప్రపోజల్ పెట్టండి సార్, ఎంత వస్తుందో ఇది కంపల్సరీ శాంక్షన్ చేయించుకుంటారు. అది కొంచెం మోటివేట్ చేయాలమ్మా. వర్క్ జరుగుతున్నప్పుడు కాంట్రాక్టర్ గారు స్టార్ట్ చేసేయండి, మీరు ప్రజలు సహకరిస్తారు. ఏమన్నా ఉంటే రెడీ. సంవత్సరాల కింద అయ్యి ఉంటుంది డ్రైన్. 28-30 సంవత్సరాలు అవుతాయి. బలహీన వర్గాలు ఎక్కువ నివసిస్తున్న వార్డు ఎన్టీఆర్ కాలనీ, బ్రహ్మండలపేట నుంచి ఎన్టీఆర్ కాలనీ మెయిన్ రోడ్ వరకు మేజర్ డ్రైన్. అది సుమారు 25 సంవత్సరాల కిందట వేసిన డ్రైన్ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. చిన్న వీధులు, చిన్న డ్రైన్స్, వర్షపు నీరు పడ్డాది అని అంటే రోడ్డు మీదే. మళ్ళా కూటమి వచ్చిన తర్వాత దృష్టి సారించి ముందు ప్రజల్ని వారి యొక్క అంగీకారం తీసుకొని ఈ వర్క్ని ఈ రోజున సుమారు 12.5 లక్షలు ఆ వర్క్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. అంటే సహకరించే విధంగా మనం మాట్లాడాం. ఎందుకంటే ఒక్కసారి అయిపోయిందంటే మరొక 15-20 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మేము పదే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం అందరూ కూడా సహకరించడం మేము కృషి చేస్తున్నామని అన్నప్పుడు ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం సాధించటం కొరకు మంచి డ్రైనేజ్ సిస్టమ్స్ అవసరం. డ్రైనేజ్ వ్యవస్థ బాగుండి ఈ వర్షపు నీరు కానీ డ్రైన్ నీరు కానీ సకాలంలో వెళ్ళిపోయి దాని పని చేసుకుంటే ఈ దోమలు కానీ లేకపోతే ఆ డ్రైనేజ్ వలన వచ్చే ఇతర అనేకమైన సమస్యలు కానీ తగ్గుతాయి. కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ని ప్రక్షాళన చేయడం కోసం అనేక విధాలుగా కృషి చేస్తూ ఉన్నాం. నిన్ననే మంత్రి నారాయణ గారు వచ్చినప్పుడు కూడా కేవలం రాజమహేంద్రవరంలో నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం సరి చేసుకోవడానికి 140 కోట్లు ఆయన కేటాయించడం జరిగింది. 140 కోట్లతో
నగరంలో డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం ప్రక్షాళన చేయడానికి అవకాశం ఉంది. అది అతి దగ్గరలో ప్రారంభించుకుంటున్నామని కూడా నగర ప్రజలందరికీ తెలియచేస్తూ, దానికి అదనంగా రోడ్స్ ఎక్కడ అవసరం ఆ రోడ్స్ కూడా వేసే ప్రక్రియ కూడా మొదలు పెడతాం. ఏదేమైనా ప్రతి వార్డులోని ప్రజలకి ఏది అవసరం, ఎక్కడ అవసరం అన్నిటిని కూడా గమనిస్తూ అవగాహన చేసుకుంటూ ప్రతి పని చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా పుష్కర సమయంలో ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ, అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.